మానవ జీవితంలో 4 ప్రశ్నలకు సమాధానం రావాలంటే ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి, వాళ్ళు ఎవరైనా కావచ్చు. నెంబర్ 1, మనిషి ఎవరు? దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు? ఎక్కడి నుండి వచ్చాడు మానవుడు? మనిషి యొక్క ఆరిజిన్ ఏంటి తెలియాలంటే ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. రెండవది, దేవుడు మనిషిని ఎందుకు కలుగు చేశాడు? ఒక ఉద్దేశం ఉందా? మనందరం అకారణ జన్ములమా లేదా కారణ జన్ములమా? ఖచ్చితంగా కారణ జన్మ. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల విలక్షణమైన విశేషమైన పర్పస్ అని కలిగి ఉన్నారు. మూడవది, ఒక మనిషి రక్షణ పొందాలి అంటే, నిత్య రాజ్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలా? పూజలు పునస్కారాలు చేయాలా? రోజులు వ్రతాలు చేయాలా? లేదా మరొకడు చేయాలి? ఏం చేస్తే మానవుడు రక్షణ పొందుతాడనే విషయం తెలియాలంటే ఒక వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ దగ్గరికి రావాలి. నాలుగవది, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ప్రతిరోజు చాలా మంది చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా మానవ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఆ కారణాన్ని బట్టి ప్రతి ఒక్కరు బైబిల్ చదవాల్సిందిగా దేవుని సేవకునిగా మేము ప్రోత్సహిస్తున్నాను.